రేవంత్ గారు ఏం చెప్పిండంటే, నన్ను దొంగల లెక్క చెప్పులు ఎత్తుకపోయే దొంగల లెక్క చూస్తావుర్రు, నాకు ఢిల్లీ పోతే నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి, నా టైం దగ్గర పడ్డది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినాడు. నా టైం దగ్గర పడ్డది ఏంటంటే A1 A2లో నేను ముద్దాయిగా ఉన్నా, ఓటుకు నోటు దొంగగా నేను ఉంటిని, కాబట్టి నన్ను దొంగ లెక్క చూస్తావురు, ఎవరు నమ్ముతలేరు, పాలనలో నాకు పట్టు పోయినది, నేను ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏది అమలు చేయలేకపోయినా ఒక కరెంటు అది తప్ప బస్సు సంబంధించిన తప్ప అంటే మేజర్గా మహిళలకు ఇచ్చినట్టు వాగ్దానాలు ఏది చేయలేకపోయినా అని చెప్పి రేవంత్ గారు చెప్తా ఉండు. ఒక పక్కన ఢిల్లీకి ఆయన విమాన పాస్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ, చదువుకునే పిల్లగాళ్ళు కనుక చదువుకుంటానికి పోతారు ఎట్లయితే బస్ పాసులు ఉంటాయో ఒక పాసును ప్రజల మీద సంబంధించినటువంటి ఒక పాసు తీసుకొని నిరంతరంగా మన రేవంత్ అన్న పడ్డాడు. అయితే ఆయన బాధ అంటే ఏంటంటే మాజీ ముఖ్యమంత్రి ఆయన పేరుని చెప్పలేకపోతుండు, మాట్లాడతలేడు అని ఆయన అలుగుతున్నాడు. కొద్దిగా చిన్నపిల్లగాని లెక్క కొద్దిగా అలిగి పులగం అయ్యి అలా ఏడిపోయి మాట్లాడుతూ ఉండు. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్ సమావేశంలోకి పోయి ఈయన మాట్లాడాల్సింది, ఆర్టీసీ సంబంధించినటువంటి మీ కార్మికులకు బాధలేంటి, మీకు ఏమి రావాలి, మీకు రావాల్సిన డబ్బులు ఉన్నవి, మీ డబ్బులు ఎంత రావాలి, మేము ఏం చేయగలను, మేము ఎంత ఇస్తా, మిమ్మల్ని ఎట్లా మేము ఫస్ట్ మీరు చేపట్టే మీ పథకాన్నే మీరు ఏదైతే సర్వీస్ చేస్తారో మీ సంస్థకు సంబంధించిందే నేను ఇవాళ బస్ పాస్ ఫ్రీ ఇచ్చేకొని నేను గర్వంగా నిలబడుతున్నా అని చెప్పి వాళ్ళకు నువ్వు అభినందన తెలిపాల్సిన అవసరం ఉండే. కానీ అదంతా వదిలిపెట్టి వాళ్ళకు తోలుతున్నటువంటి సర్వీసు బస్సులను మీరు ఉపయోగించుకొని వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు భత్యాల గురించి మాట్లాడకుండా నీకు రాజకీయం మీద నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నావు. ఒక పక్కన మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటే, ఒక పక్కన నువ్వు అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహాన్ని సందర్శకులు చూడకుండా నువ్వు బేడీ లేచినటువంటి చరిత్ర రాజ్యాంగ వ్యతిరేకివి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంబేద్కర్ జయంత్యుత్సవాలకు పూలు జల్తానికి గేటు తీసిండు, ఇప్పటికి మళ్ళీ దానికి లాకేసిండు. అంటే ఎందుకు భయపడతా ఉండు రేవంత్ రెడ్డి, పాలనలో ఎందుకు భయపడిపోతా ఉన్నాడు? ఇవాళ దొంగల లెక్క చెప్పుల కాడ దొంగ లెక్క చూస్తున్నారని ఒక సీఎం మాట్లాడుతుండంటే, ఇంతకంటే దుర్మార్గమైన వ్యక్తి, ఇంతకంటే చేతగాని సీఎం ఇంత మటుకు ఎక్కడ ఎవడు చూడలేదు. ఇవాళ ఏం చెప్పిండు, మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు, అది ఇప్పటికీ బాకీ పడ్డాడు. మహిళలు ఊర్లోకి పోతే చీపిరి పొరకలు తీసుకొని తంతానికి సిద్ధంగా ఉండరనేది రేవంత్కు అర్థమైనది. అరే దొంగ సీఎం అని అంటారు అని చెప్పి ముందే నన్ను దొంగగా మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ సీఎం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యంగా ఉన్నది. ఇక 2 వికలాంగులను మోసం చేసిన సీఎం ఇప్పటికి చరిత్రలో బూతుల సీఎం అంటే రేవంత్ చరిత్ర. బూతుల సీఎం ఏంది, లాగుల తొండలిడిచి పేగులు తీసి మెడలేసుకొని ఏంది భాష. ఒక మాజీ ముఖ్యమంత్రులు ఎవడన్నా తండ్రి లాంటి పొజిషన్లో ఉన్నాడు సీఎం, నువ్వేం కోరుకోవాలి, నీ పాలనలో సస్యశ్యామలంగా ఉండాలి రాష్ట్రం అని కోరుకోవాలి. అందరూ జీవితాంతం సుఖ సంతోషంగా ఉండాలి కోరుకునేది పోయి చనిపోవాలని కోరుకునే ముఖ్యమంత్రి, పక్క వ్యక్తులు చనిపోవాలని కోరుకునే వ్యక్తులు స్ట్రెచర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, మార్చిల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎటుపోతుంది ఈ పాలన, ఎటువైపు పోతున్నావు? తెలంగాణ రాష్ట్రము అట్టుడికిపోతా ఉంది. ఏడాదిన్నర పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరంటారా? 6 గ్యారెంటీలు అమలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. నిన్ను దొంగ లెక్క చూస్తున్నారని చెప్పిన ఇంతకంటే ఏం కావాలి? ఒక సీఎం పొజిషన్లో సీట్లో కూర్చొని ఒక కార్మికులకు సంబంధించినటువంటి వేదికలో ఉద్యోగస్తుల వేదికలో ఉండి నన్ను దొంగ లెక్క చూస్తుర్రు, ఢిల్లీలో నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు, ఒక పక్కన విదేశాలలో నువ్వు విమానాలలో తిరుగుతావు, విదేశీ చొక్కాలు వేసుకుంటావు, ఇవాళ విదేశీ సంస్కృతిని తెచ్చి భారతదేశం సంస్కృతిని ఆగం చేయడానికి ఇవాళ మహిళలను అర్ధనగ్న ఫోటోల పేరుతో ఇవాళ నువ్వు తెలంగాణలో ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఆడబిడ్డల మానాలను కూడా నువ్వు హీనంగా సొమ్ము చేసుకొని ప్రచారం చేసుకొని కనుమరుగు చేయడానికి ఏదైతే పాలనలో పోలీసులను అరెస్ట్ చేసిన చరిత్ర నీది, పోలీసులను కూడా అరెస్ట్ చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడన్నా నీ ప్రభుత్వానికి సెక్యూరిటీ ఉండేది ఎవరు? ప్రజలు, పోలీసులు. వాళ్ళను నువ్వు అరెస్ట్ చేస్తున్నావు, ఇంకేం కావాలి? నడి రోడ్ల మీద పోలీసు ఆడబిడ్డలకు మహిళలకు
పోలీసు సహచర్యంలో ఉన్నట్టు వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం. విద్యార్థి ఇప్పటి వరకు ఢిల్లీకి దాదాపు 43 సార్లు 43 పైగా పోయిండు, 43 పైసలు తేపలేదని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు. అదే విధంగా విదేశాలకు పెట్టుబడుల కోసం వెళ్తున్నాం, పెట్టుబడులు తెస్తున్నాం అని చెప్తుంటూ మరి ఒక విధంగా మళ్ళీ పెట్టుబడులు పుట్టట్లే, ఎవరు నమ్మట్లే, ఎవరు ఇయ్యట్లే అని చెప్తుండ్రు కదా. ఎట్లా చూడొచ్చు? నేను ఏమంటున్నా, నన్ను దొంగ అంటున్నారు అన్నట్టుండు. ఆయన ఓటుకున్నాడు దొంగ. ప్రజలు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, మోసం చేసిన చరిత్ర ఉన్నది. త్వరలో సీఎం ప్రజలకు పోయిన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వ్యతిరేకిస్తారు. మొత్తం ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టి మంత్రులను ఏ మంత్రి సహకరిస్తలేడు, ఏ ఎమ్మెల్యే సహకరిస్తలేడు. ఎందుకు? మహిళలకు విద్యార్థినులకు ల్యాప్టాప్లు ఇస్తున్నాడు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నాడు. ఇంటర్మీడియట్ ఆడపిల్లల నుంచి మొదలుపెట్టి డిగ్రీ దాకా స్కూటీలు ఇస్తున్నాడు. ఎడిపోయింది? ఎక్కడ పోయింది అంటే విద్యార్థుల నుంచి మొదలుపెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన నుంచి మొదలుపెట్టి మొత్తం వ్యతిరేకే. విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకున్నావు, విద్యాశాఖ మంత్రి దగ్గర ఉండాలి. 10th క్లాస్ విద్యార్థుల దగ్గర పోయి ఏం మాట్లాడాలో, ముఖ్యమంత్రి భాష ఏం మాట్లాడాలి, రాజకీయాలు మాట్లాడుతావు. విద్యార్థులే ప్రచారం చేయాలన్నట్ట. ఏంది విద్యార్థులు ఏం ప్రచారం చేస్తారు, విద్యార్థులు ఏం ప్రచారం చేస్తారు. కాబట్టి రేవంత్ రెడ్డి భాష బూతుల భాష. బూతుల సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2500 ఏడుపోయినాయి. మహిళలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే. వితంతు పెన్షన్లు ఇవ్వడానికి 4000 ఇస్తానని చెప్పిండు, 4000 ఇస్తాను డబ్బులు లేవు. మహిళలకు 2500 ఇస్తున్నాడు, ఆటికి ముఖం లేదు. ఈడ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి చేతగానటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నా, నాకు ఎవడు అపాయింట్మెంట్, మా పార్టీ వాళ్ళే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేనటువంటి దివాలకోరు మాటలు తప్ప ఏం మాటలు ఇవి. కాబట్టి సీఎంకు దగ్గర పడ్డాయి రోజులు. రేవంత్ గారు ఏం చెప్పిండంటే, నన్ను దొంగల లెక్క, చెప్పులు ఎత్తుకపోయే దొంగల లెక్క చూస్తావుర్రు, నాకు ఢిల్లీ పోతే నాకు ఎవరు అపాయింట్మెంట్ ఇస్తలేరు అని చెప్పి, నా టైం దగ్గర పడ్డది అని చెప్పి ఆయన చెప్పకనే చెప్పినాడు. నా టైం దగ్గర పడ్డది ఏంటంటే A1 A2లో నేను ముద్దాయిగా ఉన్నా, ఓటుకు నోటు దొంగగా నేను ఉంటిని. కాబట్టి నన్ను దొంగ లెక్క చూస్తావురు, ఎవరు నమ్ముతలేరు. పాలనలో నాకు పట్టుపోయినది. నేను ఇస్తున్నటువంటి సంక్షేమ పథకాలు ఏది అమలు చేయలేకపోయినా, ఒక కరెంటు అది తప్ప బస్సు సంబంధించిన తప్ప, అంటే మేజర్గా మహిళలకు ఇచ్చినట్టు వాగ్దానాలు ఏది చేయలేకపోయినని చెప్పి రేవంత్ గారు చెప్తా ఉండు. ఒక పక్కన ఢిల్లీకి ఆయన విమాన పాస్ ఒకటి ఏర్పాటు చేసుకుంటూ, చదువుకునే పిల్లగాళ్ళు కనుక చదువుకుంటానికి పోతారు ఎట్లయితే బస్ పాసులు ఉంటాయో, ఒక పాసును ప్రజల మీద సంబంధించినటువంటి ఒక పాసు తీసుకొని నిరంతరంగా మన రేవంత్ అన్న పడ్డాడు. అయితే ఆయన బాధ అంటే ఏంటంటే, మాజీ ముఖ్యమంత్రి ఆయన పేరుని చెప్పలేకపోతుండు, మాట్లాడతలేడు అని ఆయన అలుగుతున్నాడు. కొద్దిగా చిన్నపిల్లగాళ్ళ లెక్క కొద్దిగా అలిగి పులగమయ్యి అలా ఏడిపోయి మాట్లాడుతూ ఉండు. ఆర్టీసీ కార్మికులు వాళ్ళు పెట్టుకున్నటువంటి మీటింగ్ సమావేశంలోకి పోయి ఈయన మాట్లాడాల్సింది, ఆర్టీసీ సంబంధించినటువంటి మీ కార్మికులకు బాధలేంటి, మీకు ఏమి రావాలి, మీకు రావాల్సిన డబ్బులు ఉన్నవి, మీ డబ్బులు ఎంత రావాలి, మేము ఏం చేయగలను, మేము ఎంత ఇస్తా, మిమ్మల్ని ఎట్లా మేము ఫస్ట్ మీరు చేపట్టే మీ పథకాన్నే మీరు ఏదైతే సర్వీస్ చేస్తారో మీ సంస్థకు సంబంధించిందే నేను ఇవాళ బస్ పాస్ ఫ్రీ ఇచ్చేకొని నేను గర్వంగా నిలబడుతున్నా అని చెప్పి వాళ్ళకు నువ్వు అభినందన తెలిపాల్సిన అవసరం ఉండే. కానీ అదంతా వదిలిపెట్టి వాళ్ళకు తోలుతున్నటువంటి సర్వీసు బస్సులను మీరు ఉపయోగించుకొని వాళ్ళకు రావాల్సినటువంటి జీతాలు భత్యాల గురించి మాట్లాడకుండా నీకు రాజకీయం మీద నువ్వు మాట్లాడుతున్నావు. అంటే నువ్వు ఎంత దుర్మార్గమైనటువంటి ఆలోచనలో ఉన్నావు. ఒక పక్కన మీ రాహుల్ గాంధీ రాజ్యాంగం పట్టుకుంటే, ఒక పక్కన నువ్వు అంబేద్కర్ సంబంధించినటువంటి విగ్రహాన్ని సందర్శకులు చూడకుండా నువ్వు బేడీ లేచినటువంటి చరిత్ర రాజ్యాంగ వ్యతిరేకివి అని చెప్పి ఈ సందర్భంగా నేను మనవి చేస్తున్నా. అంబేద్కర్ జయంతి ఉత్సవాలకు పూలు జల్తానికి గేటు తీసిండు, ఇప్పటికి మళ్ళీ దానికి లాకేసిండు. అంటే ఎందుకు భయపడతా ఉండు రేవంత్ రెడ్డి? పాలనలో ఎందుకు భయపడిపోతా ఉన్నాడు? ఇవాళ దొంగల లెక్క, చెప్పుల కాడ దొంగ లెక్క చూస్తున్నారని ఒక సీఎం మాట్లాడుతుండంటే, ఇంతకంటే దుర్మార్గమైన వ్యక్తి, ఇంతకంటే చేతగాని సీఎం ఇంత మటుకు ఎక్కడ ఎవడు చూడలేదు. ఇవాళ ఏం చెప్పిండు? మహిళలకు 2500 ఇస్తా అని చెప్పిండు. అది ఇప్పటికీ బాకీ పడ్డాడు. మహిళలు ఊర్లోకి పోతే చీపిరి పొరకలు తీసుకొని తంతానికి సిద్ధంగా ఉండరు అనేది రేవంత్కు అర్థమైనది. అరే దొంగ సీఎం అని అంటారు అని చెప్పి ముందే నన్ను దొంగగా మాట్లాడుతున్నారని చెప్పి ఇవాళ సీఎం చెప్పుకుంటున్నటువంటి పరిస్థితి ఈ రాష్ట్రంలో ఇంత దౌర్భాగ్యంగా ఉన్నది. ఇక 2 వికలాంగులను మోసం చేసిన సీఎం ఇప్పటికి చరిత్రలో బూతుల సీఎం అంటే రేవంత్ చరిత్ర. బూతుల సీఎం ఏంది? లాగుల తొండలిడిచి పేగులు తీసి మెడలేసుకొని
ఏం భాష? ఒక ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు ఎవడన్నా తండ్రి లాంటి పొజిషన్లో ఉన్నాడు సీఎం, నువ్వేం కోరుకోవాలి? నీ పాలనలో సస్యశ్యామలంగా ఉండాలి రాష్ట్రం అని కోరుకోవాలి. అందరూ జీవితాంతం సుఖ సంతోషంగా ఉండాలి కోరుకునేది పోయి చనిపోవాలని కోరుకునే ముఖ్యమంత్రి, పక్క వ్యక్తులు చనిపోవాలని కోరుకునే వ్యక్తులు స్ట్రెచర్ గురించి మాట్లాడుతూ ఉంటాడు, మార్చిల గురించి మాట్లాడుతూ ఉంటాడు. ఎటుపోతుంది ఈ పాలన? ఎటువైపు పోతున్నావు? తెలంగాణ రాష్ట్రము అట్టుడికి పోతా ఉంది. ఈ ఏడాదిన్నర పాలనలో ప్రజలు సంతృప్తిగా లేరంటారా? 6 గ్యారంటీలు అమలు చేస్తున్నామని చెప్పి గొప్పలు చెప్పుకుంటున్నారు. నిన్ను దొంగ లెక్క చూస్తున్నాను చెప్పిన ఇంతకంటే ఏం కావాలి? ఒక సీఎం పొజిషన్లో సీట్లో కూర్చొని ఒక కార్మికులకు సంబంధించినటువంటి వేదికలో, ఉద్యోగస్తుల వేదికలో ఉండి నన్ను దొంగ లెక్క చూస్తుర్రు. ఢిల్లీలో నాకు అపాయింట్మెంట్ ఇస్తలేరు. ఒక పక్కన విదేశాలలో నువ్వు విమానాలలో తిరుగుతావు, విదేశీ చొక్కాలు వేసుకుంటావు. ఇవాళ విదేశీ సంస్కృతిని తెచ్చి భారతదేశం సంస్కృతిని ఆగం చేయడానికి ఇవాళ మహిళలను అర్ధ నగ్న ఫోటోల పేరుతో ఇవాళ నువ్వు తెలంగాణలో ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, మహిళల ఆత్మగౌరవాన్ని కించపరిచే విధంగా, ఆడబిడ్డల మానాలను కూడా నువ్వు హీనంగా సొమ్ము చేసుకొని ప్రచారం చేసుకొని కనుమరుగు చేయడానికి ఏదైతే పాలనలో పోలీసులను అరెస్ట్ చేసిన చరిత్ర నీది, పోలీసులను కూడా అరెస్ట్ చేసిన చరిత్ర ఈ ప్రభుత్వాన్ని. ఎక్కడన్నా నీ ప్రభుత్వానికి సెక్యూరిటీ ఉండేది ఎవరు? ప్రజలు, పోలీసులు. వాళ్ళను నువ్వు అరెస్ట్ చేస్తున్నావు. ఇంకేం కావాలి? నడి రోడ్ల మీద పోలీసు ఆడబిడ్డలకు, మహిళలకు పోలీసు సహచర్యంలో ఉన్నట్టు వాళ్ళను కూడా అరెస్ట్ చేసిన చరిత్ర రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇప్పటి వరకు ఢిల్లీకి దాదాపు 43 సార్లు 43 పైగా పోయిండు, 43 పైసలు తేపలేదని బీఆర్ఎస్ వాళ్ళు మాట్లాడుతుండ్రు. అదే విధంగా విదేశాలకు పెట్టుబడుల కోసం వెళ్తున్నాం, పెట్టుబడులు తెస్తున్నాం అని చెప్తుంటూ మరి ఒక విధంగా మళ్ళీ పెట్టుబడులు పుట్టట్లే, ఎవరు నమ్మట్లే, ఎవరు ఇయ్యట్లే అని చెప్తుండ్రు కదా. నేను ఏమంటున్నా, నన్ను దొంగ అంటున్నారు అన్నట్టుండు. ఆయన ఓటుకున్నోడు దొంగ. ప్రజలు సంక్షేమ పథకాలు ఇవ్వలేదు, మోసం చేసిన చరిత్ర ఉన్నది. త్వరలో సీఎం ప్రజలు పోయిన కాంగ్రెస్ వాళ్ళు మొత్తం వ్యతిరేకిస్తారు. మొత్తం ఎమ్మెల్యేల నుంచి మొదలుపెట్టి మంత్రులను, ఏ మంత్రి సహకరిస్తలేడు, ఏ ఎమ్మెల్యే సహకరిస్తలేడు. ఎందుకు? మహిళలకు, విద్యార్థినులకు ల్యాప్టాప్లు ఇస్తున్నాడు, విద్యార్థినులకు స్కూటీలు ఇస్తున్నాడు, ఇంటర్మీడియట్ ఆడపిల్లల నుంచి మొదలుపెట్టి డిగ్రీ దాకా స్కూటీలు ఇస్తున్నాడు. ఎడిపోయింది? ఎక్కడ పోయింది అంటే విద్యార్థుల నుంచి మొదలుపెట్టి నిరుద్యోగులకు ఉద్యోగ కల్పన నుంచి మొదలుపెట్టి మొత్తం వ్యతిరేకే. విద్యాశాఖ మంత్రి దగ్గర పెట్టుకున్నావు, విద్యాశాఖ మంత్రి దగ్గర ఉండాలి. 10th క్లాస్ విద్యార్థుల దగ్గర పోయి ఏం మాట్లాడాలో ముఖ్యమంత్రి భాష ఏం మాట్లాడాలి? రాజకీయాలు మాట్లాడుతావు. విద్యార్థులే ప్రచారం చేయాలన్నట్ట. ఏంది? విద్యార్థులు ఏం ప్రచారం చేస్తారు? విద్యార్థులు ఏం ప్రచారం చేస్తారు? కాబట్టి రేవంత్ రెడ్డి భాష బూతుల భాష. బూతుల సీఎం ఎవరు? రేవంత్ రెడ్డి. మహిళలకు ఇవ్వాల్సినటువంటి 2500 ఏడపోయినాయి. మహిళలు తరిమి కొట్టే రోజులు దగ్గర పడ్డాయి. మహిళలకు ఇవ్వాల్సిన డబ్బులు ఇవ్వలే. వితంతు పెన్షన్లు ఇవ్వటానికి 4000 ఇస్తానని చెప్పిండు, 4000 ఇస్తాను డబ్బులు లేవు. మహిళలకు 2500 ఇస్తున్నాడు, వాటికి ముఖం లేదు. ఈడ సంక్షేమ పథకాలు ఇవ్వడానికి చేతగానటువంటి ముఖ్యమంత్రి ఢిల్లీకి పోతున్నా నాకు ఎవడు అపాయింట్మెంట్, మా పార్టీ వాళ్ళే నాకు అపాయింట్మెంట్ ఇస్తలేనటువంటి దివాలా కోరు మాటలు తప్ప ఏం మాటలు ఇవి? కాబట్టి సీఎంకు దగ్గర పడ్డాయి రోజులు.